హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి చాలా మంది అయితే 10th క్వాలిఫికేషన్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అయితే అడుగుతున్నారు. సో 10th క్వాలిఫికేషన్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తే మనకు ఒక కంపెనీ అయితే చాలా రీసెంట్గా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ నేమ్ వచ్చేసి మనకు సిల్వర్ లీఫ్ కార్పొరేషన్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో అలాగే జాబ్ రోల్ వచ్చేసి మనకు రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఇది ఒక సపోర్టివ్ రోల్ అనమాట. మనము కస్టమర్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ ఫినాన్స్లో కానీ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అయితే మనము కస్టమర్స్తో అయితే ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏమైనా ఈ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేయడంలో ఈ యొక్క ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే, ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే మనము వాటిని సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి బెస్ట్ రిజల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ కనుక అయినట్టయితే మీకు బేసిక్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే చాలా మంచి శాలరీస్ ఉంటాయి. అండ్ అలాగే ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. వచ్చేసి మన గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ సిల్వర్ లీఫ్ కార్పొరేషన్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీలో వచ్చేసి మనము రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. జాబ్ టైటిల్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఆర్గనైజేషన్ టైప్ వచ్చేసి ఇక కంపెనీ వచ్చేసి పార్ట్నర్షిప్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో మనం ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏ విభాగాల్లో మనం వర్క్ చేయాలో కనుక చూసుకుంటే అదర్ సర్వీసెస్ యాక్టివిటీస్ లైక్ ఫినాన్స్, ఇన్సూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్లో అయితే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. అండ్ అలాగే ఇక్కడ ఫంక్షనల్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్ అని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ కస్టమర్స్ అండ్ హ్యావ్ టు మేక్ న్యూ కస్టమర్స్ అండ్ ఓపెన్ దేర్ అకౌంట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే కెన్ డూ ఇట్ బై వర్క్ ఫ్రమ్ హోమ్. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఆల్సో దేర్. సో ఇక కంపెనీకి కస్టమర్స్ అయితే ఉంటారు. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీకి వచ్చేటువంటి కొత్త కస్టమర్స్కి కూడా మీరు ఈ యొక్క ఓపెన్ దేర్ అకౌంట్స్. సో యొక్క అకౌంట్స్ అయితే ఓపెన్ చేయించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేయించేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఈ యొక్క కస్టమర్స్కి ఏదైనా డౌట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, క్వెరీస్ కానీ ఉన్నట్టయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా మీరు వాళ్ళకి కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరైతే కంగారు పడకండి. సో ఈ యొక్క జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఇక సిల్వర్ లీఫ్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరైతే కంగారు పడకండి. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, దే కెన్ డూ ఇట్ బై వర్క్ ఫ్రమ్ హోమ్. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇది ఇంటి దగ్గర నుండే చేయొచ్చు ఈ యొక్క వర్క్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఆల్సో దేర్. సో మీకు ఈ యొక్క శాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి 10th పాస్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే 10th తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ ఏ క్వాలిఫికేషన్లో అప్లై చేసుకోండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ 0 మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మినిమం 1 year వరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నేచర్ ఆఫ్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఇంటి దగ్గర నుండి ఫుల్ టైం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ ఎలా చేయాలి, వర్క్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీకు
కీ స్కిల్స్ వచ్చేసి ఏమి ఉండాలంటే సో మనము కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనము ప్రాబ్లమ్స్ని క్వెరీస్ని సాల్వ్ చేయగలగాలి కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో ఇక 2 స్కిల్స్ ఉన్నట్టయితే మీరు ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 10,000 నుంచి 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇంటి దగ్గర నుండి సో మినిమం 10 to 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ శాలరీ టైప్ వచ్చేసి మనకు మంత్లీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ అయితే ఇవ్వడం జరిగింది. సో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ప్రిఫర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ నో అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి సో మిగతా అన్ని కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో త్వరగా అయితే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జాబ్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ఇక్కడ చూడండి. సో జాబ్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 12/10/2021 అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/10/2021 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇంకొక 10 డేస్ మాత్రమే మీకు ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఈ యొక్క వీడియో చూసిన వెంటనే మీరు మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలైతే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇంతకుముందే ఎన్సిఎస్లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్తో అయితే మీరు లాగిన్ అయితే అయిపోండి. సో లేదు కొత్తగా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని ఉంది కదా. సో ఇక న్యూ యూజర్ సైన్ అప్ అని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ రిజిస్టర్ యాజ్ అని చెప్పేసి జాబ్ సీకర్ అనేది ఇలాగే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి పెట్టండి. సో ఖచ్చితంగా పాన్ కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ అయితే ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డ్ ఉన్నా పర్లేదు, ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నెంబర్. సో ఇవి రెండు కూడా మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో సో మీకు ఏదైతే యొక్క ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉందో సో అదే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నట్టు మీకు అప్లికేషన్ ప్రాసెస్ సక్సెస్ అయినట్టు కూడా మీరు అప్లికేషన్ ఫామ్స్ ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. అండ్ అలాగే మీకు ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కూడా మీకు మెయిల్ అయితే చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా అనమాట. సో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అదైతే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనమాట. సో గైస్ ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ యొక్క పాస్వర్డ్నే మీరు లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో యొక్క యూజర్ నేమ్ దగ్గర అయితే పాస్వర్డ్ దగ్గర అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో సో ఇదే పాస్వర్డ్ అక్కడైతే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు ఈ యొక్క పాస్వర్డ్ని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఏదైతే ఇస్తారో సో అది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీటైప్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో పైన మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో ఇక్కడ సో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసి ఎవరి యూజర్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ మనం లాగిన్ అవ్వాలి కదా, అక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది కదా. సో అక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఎన్సిఎస్ ఐడి సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారా అని అయితే అడుగుతున్నారు. సో మీ ఇష్టం అనమాట, ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏది ఇష్టం ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఈమెయిల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు ఏ కీ స్కిల్స్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ నర్సింగ్, ఫార్మసీ. సో ఇలా కాకపోయినా మీరు టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అండ్ అలాగే ఎంఎస్
పవర్ పాయింట్ అండ్ అలాగే ఇంకా జావా, C++ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రతి ఒక్క స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి క్యాప్చా అనమాట. సో దీన్నే క్యాప్చా అంటారు సెక్యూరిటీ కోడ్ అంటే. సో దీన్ని వచ్చేసి ఇక్కడ మీరు టైప్ అయితే చేసేసేయండి, ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్. సో టైప్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ పైన అయితే టిక్ అయితే పెట్టేసేయండి. సో టిక్ పెట్టి ఇక్కడ సబ్మిట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక మీది ఏదైతే నెంబర్ ఇచ్చారో సో ఆ యొక్క నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీకు మొబైల్ ఓటీపీతో అయితే వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చింటారో సో యొక్క ఈమెయిల్కి కూడా మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని కూడా మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ రెండు కూడా మీరు వెరిఫై చేసిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. సో మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు మీకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో ఆ మెయిల్‌లో మీకు యూజర్ నేమ్ కూడా వస్తుంది. సో యొక్క యూజర్ నేమ్‌తో మీరు మళ్ళీ నోటిఫికేషన్ నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి అప్లై అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవ్వడానికి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్ ఇచ్చారో సో యొక్క యూజర్ నేమ్‌తో అయితే మీరు సైన్ ఇన్ అయితే అయిపోండి. సో ఇక్కడ నా యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను లాగిన్ అయితే సో ఇక్కడొచ్చేసి నా యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి సో నేను సైన్ ఇన్ అయ్యి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి సో నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో అయితే నేను సైన్ ఇన్ అయితే అవుతున్నాను. సో ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా. సో ఇక సైన్ ఇన్ బటన్ పై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో యొక్క నోటిఫికేషన్ మళ్ళీ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం అప్లై చేసుకునేటప్పుడు అనమాట ఇది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అప్లై అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేసామో సో అన్ని స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ సో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సో చూడండి మ్యాచ్ స్టేటస్ అని చెప్పేసి క్యాండిడేట్ ప్రొఫైల్ ఓకే అయితే ఉంది. సో ఇలా అయితే మీరు ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంకా మీ యొక్క ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. జాబ్ సీకర్ అని చెప్పేసి. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే కీ స్కిల్స్ సో చూడండి నేనైతే చాలా మెన్షన్ చేశాను ఇక్కడ పవర్ పాయింట్ అని చెప్పేసి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, MS ఎక్సెల్, MS వర్డ్, టైపింగ్. సో ఇలా అయితే చాలా స్కిల్స్ అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏ స్కిల్స్ ఉంటే ఆ యొక్క స్కిల్స్ని అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా అయితే మీరు మెన్షన్ అయితే చేసేసేయండి. సో మీకు ఏ స్కిల్స్ ఉంటే ఆ యొక్క అన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాస్ట్ అప్డేటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఇంతకుముందు అప్డేట్ చేసినదైతే నాకు ఇక్కడ రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ టు జాయిన్ ఇన్ డేస్ అని అయితే అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వితిన్ 7 డేస్లో అయితే ఇవ్వడం జరిగింది కదా. సో మీరు ఇక్కడ 7 డేస్లో అయితే జాయిన్ అవుతామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. లేదంటే అంతకుముందే మేము జాయిన్ అవ్వగలమని అయితే మెన్షన్ చేయండి. ఇంకా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ లాస్ట్ జాబ్ టైటిల్. సో మీరు ఏమైనా లాస్ట్ జాబ్ టైటిల్ ఏమైనా ఉంటే అదైతే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట, ఆప్షనల్ అనమాట. సో ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్లీ సీకింగ్ ఏ జాబ్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే క్లిక్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అయితే అడుగుతున్నారు. ప్లీజ్ అప్డేట్ యువర్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ హిస్టరీ టు ఇంక్రీజ్ యువర్ ప్రొఫైల్ కంప్లీట్నెస్ పర్సంటేజ్ అండ్ ఇంప్రూవ్ ఛాన్సెస్ గెట్టింగ్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్. సో మీకు షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి సో మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో వీళ్ళు ఇక్కడ మీ ప్రొఫైల్ని అలాగే ఎక్స్పీరియన్స్ హిస్టరీ అయితే మెన్షన్ చేయండి అని అయితే అడుగుతున్నారనమాట. సో ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైనా ఏ స్టేట్లో మీరు జాబ్ చేయాలని అయితే ఏ స్టేట్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఏ స్టేట్లో చేయాలనుకుంటే ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ అయితే అడుగుతున్నారు. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారు
చేస్తారా, లేదా పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, ఇంటర్న్షిప్ చేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే షిఫ్ట్ టైమింగ్స్ కూడా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ 2 కూడా ఉంటాయన్నమాట. సో మీరు డే షిఫ్ట్‌లో చేస్తారా, నైట్ షిఫ్ట్‌లో చేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో డే షిఫ్ట్ మీకు ఏ షిఫ్ట్‌లో జాబ్ చేయాలనుకుంటే సో యొక్క షిఫ్ట్ అయితే మీరు మెన్షన్ అయితే చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క అన్ని ప్రొఫైల్‌లు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అని ఉంది కదా! సో ఇక సేవ్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అయితే అప్డేట్ అయితే అయిపోతుందన్నమాట. సో ప్రొఫైల్ అయితే అప్డేట్ అవుతుంది. సో ప్రొఫైల్ అప్డేట్ అయిన తర్వాత మనకి చూడండి మళ్ళీ అయితే ఇక్కడ చూడండి డీటెయిల్స్ సబ్మిటెడ్. సో మీరు ఏదైతే చేంజెస్ చేశారో సో యొక్క డీటెయిల్స్ సబ్మిటెడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేసి కూడా డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఇలా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళేసి కంటిన్యూ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో గైస్ ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయండి. సో అప్పుడే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు మీ ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేయండి. సో అప్డేట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో యొక్క నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేసి సో అప్లై అనే బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అండ్ అప్లై అని ఉంది కదా! సో ఇక కంటిన్యూ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇలా అప్లైడ్ అని అయితే రావడం జరిగింది. సో మనం యొక్క పోస్ట్కి అప్లై చేసినట్టు ఇలా అప్లైడ్ అని అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్టు. సో మనకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో మెయిల్ కూడా చూపిస్తాను మీకు సో ఎలా వస్తుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. చూడండి నాకు మెయిల్ అయితే వచ్చింది సో అప్లై చేసినట్టు. సో జాబ్ అప్లికేషన్ నోటిఫికేషన్ జాబ్ ఐడి అని చెప్పేసి సో నేను జాబ్ ఐడి చూపించారు కదా మీకు నోటిఫికేషన్లో. సో యొక్క జాబ్ ఐడి అయితే ఇలా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క జాబ్ ఐడితో మనకు ఇక్కడ చూడండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ టు సిల్వర్ లీఫ్ కార్పొరేషన్. సో మనం ఈ యొక్క సిల్వర్ లీఫ్ కార్పొరేషన్కి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకున్నాం అన్నట్టు మనకు ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట మెయిల్. అండ్ అలాగే ఇక్కడ చూడండి సో you will be notified if you are shortlisted for the next stages of the application process. సో మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే సో నెక్స్ట్ స్టేజెస్కి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే మీతో కాంటాక్ట్ అవుతామని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు ప్రొఫైల్ ఖచ్చితంగా అప్డేట్ చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా అయితే మనకు అప్లై చేసుకున్నట్టు మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 10th క్వాలిఫికేషన్స్తో మాత్రమే. అండ్ మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 10th క్వాలిఫికేషన్స్తో మాత్రమే కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో మరొక మంచి నోటిఫికేషన్ వస్తే అయితే మేము ముందుకు వస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.